మనం ఇంతకు ముందు డిస్కషన్ చేసాం. ఆ డిస్కషన్ చేసిన దాన్ని నేను డైరెక్ట్ గానే డిస్కషన్ చేస్తాను. ఓకే, యా, ఎనీవన్? yes sir sir మనం ఒక చెప్పమ్మా. height of the building. Yeah, very good, very good. Now you see, for example, okay, with this something is making angle, for example, some x. Okay, you have, suppose ఇక్కడ ఇది 1 ఉందనుకోండి. అంటే ఆర్యభట్ట కనుక్కున్నది ఏంటంటే శశి కుమార్ అట. ఏంటిది? యా మీకు ఇది దీని వాల్యూ 1 ఎప్పుడు, రైట్? ఆర్యభట్ట కనుక్కున్నది ఏంటంటే యాంగిల్ ఇది 1 ఉంది, ఇట్లా ఇది మళ్ళీ 1 ఉంది, యాంగిల్ పెంచిన y. ఓకే, ఈ ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది? దీనికంటే ఈ ఆపోజిట్ వాల్యూ ఏమవుతుంది? ఇంక్రీజ్ అవుతుంది. మళ్ళీ ఇది 1 ఉంది, 1 ఉన్నప్పుడు మళ్ళీ ఈ వాల్యూ ఏమవుతుంది? డబుల్ అవుతుంది, ఇంకా ఇంక్రీజ్ అవుతుంది. రైట్? అది ఎంత ఉంటుందో, అంటే మనం ఎంత యాంగిల్ చేసామో తెలియదు, డబుల్ అని చెప్పకండి. రైట్? అగైన్ ఐ వాంట్ టు డిస్కస్ దిస్ అగైన్. ఇంకోసారి అర్థం చేసుకోండి. ఓకే, సపోజ్ this is the line with one unit. It is making angle some x. దీని హైట్ ఎంతో కొంత వచ్చింది ఇక్కడ హైట్. సేమ్ ఇదే లైన్ ను పెంచాను. ఆర్ యు గెటింగ్ మై పాయింట్? ఇదే రైట్, ఇదే లైన్ ను నేను పెంచాను. ఇదే లైన్ ను పెంచినప్పుడు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వాట్ హ్యాపెన్స్, ఇదే లైన్ 1 యూనిట్, దిస్ ఇస్ 1 యూనిట్ అగైన్, ఈ లైన్ ఇటు పెరిగింది, దేర్ఫోర్ యాంగిల్ y అయింది. దేర్ఫోర్ ఈ హైట్ ఏమవుతుంది ఇప్పుడు? 90 degrees వచ్చింది. ఇంక్రీజ్ అవుతుంది. What are you doing? హైట్ ఇంక్రీజ్ అవుతుంది. నేను హైట్ గురించి అడిగాను, ఒకటి అడిగితే ఇంకోటి ఆన్సర్ చెప్తారు. రైట్? నౌ అగైన్ రైట్, ఇప్పుడు అగైన్ దిస్ ఈజ్ అగైన్ 1 యూనిట్ ఏ ఉంది. నా భాష మీకు అర్థం కావట్లేదా? నేను ఇప్పుడు ఇది 1 యూనిటే, ఇది 1 యూనిటే, ఇది 1 యూనిటే, ఇది మొత్తం సేమ్ ఇట్లా పోతుంది. ఇక్కడ ఆపోజిట్ సైడ్ ఏదైతే ఉందో ఈ హైట్ ఏమవుతుంది? పెరుగుతుంది సార్, పెరుగుతుంది. లక్ష్మణ్ ని బాధ ఏంది నాన్న? లక్ష్మణ్, వాట్ ఇస్ యువర్ ప్రాబ్లం? ఎన్నిసార్లు బై మిస్టేక్ అవుతుంది? సారీ సార్. Have you understood the point? కానీ ఎవ్రీ టైం అయితే ఇప్పుడు మనము ఒకటే ఏం చూసామంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక 30 degrees కేసి చూసాం. ఒక 30 degrees కేసి చూసినప్పుడు ఏమైంది? ఇక్కడ 30 ఉంటే ఇక్కడ 5 ఉంటే ఇది 10 వచ్చింది, ఇది 6 ఉంటే ఇది 12. అంటే మనకు ఒక పర్ఫెక్ట్ యాంగిల్ ఉన్నప్పుడు అక్కడ కనుక్కున్నది ఏంటంటే, నౌ there are the two things to understand here.
there are two things to understand here. ఒకటేంటంటే ఫర్ ఎగ్జాంపుల్ 30నే ఉంది. 30 ఉన్నప్పుడు ఏమైంది, ఇక్కడ ఎంతైతే ఉంటుంది, ఇక్కడ 1 ఉంటే ఇదంతా 2 ఉంటుంది. ఇది 5 ఉంటే ఇదంతా 10. ఇది 6 ఉంటే ఇదంతా 12. అంటే ఇప్పుడు మీకు ఈ ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ కు రిలేషన్షిప్ ఉంది. ఏంటి ఆ రిలేషన్షిప్? ఇంక్రీజింగ్ దానికి డబల్ ఇంక్రీజింగ్ హైపోటెన్యూస్ ఉంటుంది. ఈ హైట్ ఎంతైతే ఉందో, ఆపోజిట్ సైడ్ ఎంతైతే ఉందో, హైపోటెన్యూస్ అనేది దానికంటే డబుల్ ఉంటుంది, ఇంక్రీజ్ అంటే అవుతుంది. అంటే ఒక యాంగిల్ కి ఆపోజిట్ సైడ్ అండ్ హైపోటెన్యూస్ అనేవి ఒక కాన్స్టెంట్ రేషియోలో పెరుగుతుంటాయి అనేది దీని అర్థం. ఓకేనా? అంటే అది 30 degrees కావచ్చు. ఇది ఓన్లీ దిస్ ఈజ్ మెంట్ ఫర్ ఓన్లీ 30 degrees, రైట్? ఇప్పుడు అదే నేను ఇంకొక యాంగిల్ తీసుకున్నాను చూడండి ఇంతకు ముందు. ఏ యాంగిల్ అది చెప్పండి? ఏ యాంగిల్ తీసుకున్నాను? 53.13. ఏంటది? 53.13 degrees. ఇప్పుడు ఇది ఆపోజిట్ 4 ఉంటే హైపోటెన్యూస్ ఎంత ఉంటుంది? 5. ఇది 8 ఉంటే ఇది ఎంత ఉంటుంది? 9. 16. ఇది ఇక్కడ నుంచి ఇది డబుల్ అయింది కాబట్టి ఇక్కడ నుండి ఇక్కడికి కూడా ఇది 10 అవుతుంది. Right now, if it is a 12, what its length will be? 15. Understood? అంటే 53.13 degrees కి ఇది 4 ఉంటే ఇది 5 ఉంటుంది, ఇది 8 ఉంటే ఇది 10 ఉంటుంది, ఇది 12 ఉంటే ఇది 15 ఉంటుంది. అంటే ఆల్వేస్ యు సీ this is a 4/5 first one, opposite by hypotenuse. Second one 8/10 ante again what is that? 4/5. Again 12/15 ante again 4/5. Ante 53.13 degrees ki opposite by hypotenuse always 4/5. మనం ఇప్పుడు 2 యాంగిల్స్ కు చూసాం. ఎన్ని యాంగిల్స్ కు చూసాం? 2 angles. ఏమేమి 30 degrees, 30 degrees angle and I am going to ask you something. For 30 degrees, what is opposite side by hypotenuse? 1/2, sir. 1/2. For 53.13 degrees, 1/2. what is opposite side by hypotenuse? 4/5. ఇది ఆల్వేస్ ఇప్పుడు ఇది ఆల్వేస్ ఇదే కాన్స్టెంట్ రేషియోని మెయింటైన్ చేస్తారు అన్నట్టు. ఇది ఆల్వేస్ 30 degrees కి కాన్స్టెంట్ రేషియో మెయింటైన్ చేస్తారు. అంటే ఇప్పుడు మనము ఇట్లా ప్రతిసారి చెప్తా కూర్చోవాల్సిన అవసరం ఉంటుంది. 30 degrees కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ అనుకుంటూ చెప్పాల్సిన అవసరం ఉంటుంది. ఇదంతా పెద్ద సెంటెన్స్ లో రాసే బదులు మ్యాథమెటిషియన్స్ ఏం చేస్తారంటే మేడ్ ఇట్ షార్ట్. sin 30 degrees is nothing but opposite side of hypotenuse అన్నారు. ఎప్పుడు ఏమనాల్సి ఉంటుంది? 30 degrees కి ఆపోజిట్ సైడ్ బై హైపోటెన్యూస్ 1/2 ఉంటదని ప్రతిసారి చెప్పాల్సిన అవసరం ఉంటుంది. కానీ ఇప్పుడు డైరెక్ట్ గా sin 30 అన్నామంటే దాంట్లో ఈ మీనింగ్ ఏమొచ్చేస్తుంది? 1/2. It is automatically opposite side of 30 by hypotenuse అన్నట్టు. అంటే
ఇప్పుడు sin 30 అనే బదులు మనకు 30 degrees ఒకటే యాంగిల్ లేదు కదా, మనకు 30 degrees అనే యాంగిల్ 53.13 యాంగిల్ ఒకటే కాదు కదా, 10 degrees ఉంటది, 20 degrees ఉంటది, 50 degrees ఉంటది, 53 degrees ఉంటది, సంథింగ్ ఏమన్నా డిగ్రీస్ యాంగిల్స్ ఉండవు. మనకు ఉండేటివి రెండే యాంగిల్స్ కాదు కదా. అందుకోసం మనము జనరల్ టీటా ఏమన్నా, జనరల్ యాంగిల్ ఏమన్నా టీటా అన్నా. ఓకే, నౌ వాట్ ఈస్ మెంట్ బై సైన్ టీటా? సైన్ టీటా డిస్టర్బెన్స్ అవుతుంది. Opposite side by hypotenuse. ఆపోజిట్ సైడ్ ఆఫ్ యాంగిల్ టీటా. టీటాను మర్చిపోవద్దు. దిస్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్. యాంగిల్ అందరూ మర్చిపోతారు. ఫర్ ఎగ్జాంపుల్ చాలా మంది ఓన్లీ సైన్ అని రాస్తారు అప్పుడప్పుడు. స్వాతి నాయుడు, ఏమైందమ్మా, లైన్ ఎందుకు కొట్టావు? చాలా మంది ఏం చేస్తారంటే ఓన్లీ సైన్ రాస్తారు, ఓన్లీ సైన్ అని రాస్తారు, లేకపోతే కాస్ రాస్తారు. దాని అర్థం ఏంటి? దీని పక్కకు యాంగిల్ ఏదైనా లేనప్పుడు ఓన్లీ సైన్ రాస్తే అర్థం లేదు, మీనింగ్లెస్. ఏమన్నా చెప్పండి. సైన్ పక్కన ఏదైనా యాంగిల్ ఏమన్నట్టు సిన్ అయిపోతుంది, అది పాపం అయిపోతుంది. ఏమైపోతుంది? పాపం. సిన్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ పాపం. సిన్ మీన్స్ ఇన్ ఇంగ్లీష్ పాపం. కావాల్సిన డిక్షనరీలో చూసుకోండి. ఓకే, బట్ వెన్ యూ రైట్ సైన్ టీటా, what is meant by that? Angle theta, sin of angle theta. Sin of angle theta అంటే it is the ratio Opposite ఎప్పుడు కూడా ఇప్పుడు what is sin theta అని ఎవరైనా అడిగారు, what should be the answer? Opposite side of opposite by hypotenuse. It is Opposite the of ratio angle of, it is the ratio of opposite side of angle theta and hypotenuse. by hypotenuse. ఓకే, Yes, sin theta అంటే అర్థం ఏంటి? It is the ratio of opposite side of side of and hypotenuse. is the తెలుగులో చెప్తాను, తెలుగులో రైట్. తెలుగులో sin theta అంటే ఏమి? టీటా కోణము యొక్క ఎదుటి భుజము మరియు కర్ణము లా నిష్పత్తినే ఏమంటాం? Sin theta అంటాం. అంటే sin theta అనేది ఏంటి ఒరిజినల్ గా? అది opposite side by hypotenuse. ఎదుటి భుజం by కర్ణం నిష్పత్తి. sin theta అనేది ఏంటి? నిష్పత్తి. తాయిపత్తి కాదు, నిష్పత్తి. రైట్. sin theta అనేది అదొక నిష్పత్తి. దేనికి గల నిష్పత్తి? ఎదుటి భుజానికి నిష్పత్తి మరియు కర్ణముల నిష్పత్తి. In English, what is sin theta? Basically, it is a ratio. Ratio of opposite side and opposite side of hypotenuse. ఇప్పుడు for example, when I am asking you, what is cos A?
cos A. The ratio of adjacent side of an angle theta and hypotenuse. Adjacent side and hypotenuse. నిష్పత్తి Adjacent ఏ కోణం యొక్క ఎదుటి side of angle 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 theta. ఇక్కడ ఏముంది యాంగిల్ θ ఉందా? Angle A. ఏ మరి ఇక్కడ యాంగిల్ కి ఇంపార్టెన్స్ అని 100 సార్లు అయినా చెప్పింది ఇప్పటి వరకు. ఏ కోణం యొక్క ఆసన్న భుజం మరియు కర్ణంలో నిష్పత్తి. ఏ కోణం యొక్క ఆసన్న భుజం మరియు కర్ణంలో నిష్పత్తిని సాధారణంగా cos A అంటాం. మన పరిస్థితి ఎలా తయారైందంటే సూత్రాలు దానికి సంబంధించి మనము ప్రాబ్లమ్స్ చేయడం. మాకు సూత్రం చెప్పండి సార్, దానికి సంబంధించి ప్రాబ్లం చేస్తాం. అక్కడి వరకే మన మ్యాథమెటిక్స్ తయారైంది. మీ ఆన్సర్లను చూస్తే నాకు అట్లా అర్థం అవుతుంది. ఎవరబ్బా స్క్రీన్ షేర్ చేసింది మళ్ళీ? మణికంఠ, తడకపల్లి, నిన్న కూడా ఇంతే. మణికంఠ, ఆఫ్ యువర్ స్క్రీన్ షేరింగ్. మణికంఠ, ఎవరబ్బా తడకపల్లి? ఓకే, ఎనీహౌ ఆ స్క్రీన్ షేరింగ్ ఆఫ్ అయ్యే వరకు ఐ హావ్ టు వెయిట్ ఇట్. నేను ఆఫ్ చేస్తాను చూడండి. చేయండి చేస్తారా? చేశాను. ఆఫ్ అయిందా? యా ఓకే. రైట్ స్టూడెంట్స్, ఇప్పటి వరకు నేను చర్చించిందంతా కూడా అసలు ఏంటి సైన్ థీటా ఏంటి, కాస్ థీటా ఏంటి, టాన్ థీటా ఏంటి ఏం చెప్పాలనుకుంటున్నా. ఎవరికన్నా ఏమైనా అర్థమైతే ఒక 2 ముక్కలు చెప్పండి. సైన్ వాల్యూస్ చెప్తారా సార్? ఒక్కరు చెప్పండి. ఒక్కరు Sin theta means it is the ratio of opposite side of an angle theta by hypotenuse. ఓకే, వెరీ గుడ్. మరి స్టార్టింగ్ కూడా ఇదే చెప్పారు. మరి నేను ఇదంతా ఒక అర్ధ గంటను ఒక గంటను నేను వాగి లాభం ఏంటి? నేను ఏం చెప్పాలనుకున్నా? ఇప్పుడు స్టార్టింగ్ లో రాగానే నేను క్వశ్చన్ అడిగితే కొందరు ఆన్సర్ చెప్పలేదా? పాపం వాళ్ళు తప్పన్నట్ట. సార్ మీరు అసలు సైన్ థీటా ఎందుకు యూజ్ చేశారని చెప్పారు సార్. ఎందుకు యూజ్ చేస్తామో చెప్పండి మరి. ఎందుకంటే మనం ప్రతిసారి ఆపోజిట్ సైడ్ ఆఫ్ ద థీటా బై హైపోటేనియస్ అట్లా అంత పెద్దగా చెప్పే బదులు ఒక చిన్న షార్ట్ వేలో సైన్ థీటా ఈజ్ ఈక్వల్స్ టు దిస్ వాల్యూ అని చెప్పడానికి మనం సైన్ కాస్ అనేవి వాడతాం. వెరీ గుడ్, థ్యాంక్ యూ రామ్. ఓకే, అంటే ఆల్వేస్ ఆ రేషియో మాత్రం ఎప్పుడు కాన్స్టెంట్ ఉంటది కదా ప్రతి యాంగిల్ కి. ఒక్కొక్క యాంగిల్ కి ఒక్కొక్క రేషియో కాన్స్టెంట్ ఉంటది కాబట్టి ప్రతి యాంగిల్ కు ప్రతిసారి అట్లా రాసే బదులు దాన్ని సైన్ థీటా, కాస్ థీటా, టాన్ థీటా అని చెప్పేశారు. ఓకే, ఇక కమింగ్ బ్యాక్ టు యువర్ యెస్టర్డేస్ హోంవర్క్, I think there won't be any problem for you to answer those questions. ఎవరైనా నాకు ఇప్పుడు అసలు స్టార్టింగ్ లోనే అడగాలి కానీ ఇప్పుడు అడగాల్సి వస్తుంది. ఆచార్యులు ఎవరైనా నాకు ఫీడ్బ్యాక్ ఇస్తే నిన్నటి హోంవర్క్ పైన ఐ వుడ్ గో ఫార్వర్డ్. డూ దిస్ లో ఐ థింక్ అన్ని చేయగలుగుతారు పిల్లలు. సార్ దత్తాచార్య డూ దిస్ అన్ని చేశారా పిల్లలు? సార్ నమస్కారం సార్, చేశారు. జస్ట్ మిస్టేక్ ఏమంటే త్రిభుజం కొద్దిగా లంబకోణం యొక్క ప్లేస్ యాంగిల్ మారితే అంటే పై భాగాలు ఇచ్చారు మీకు లెక్కలో. అంటే అక్కడ ఏం చేశారంటే కొద్దిగా ఈ ఎరుడి భుజము ఆసన భుజము అనుకోవడంలో 4 సంవత్సరాలు విద్యార్థులకు చెప్తున్నా కాబట్టి అక్కడ ఇబ్బంది పడతారు. మీరు ఒక మెథడ్ చెప్పారు మంచిగా,
మనం పటం చూడంగానే ఫస్ట్ ఏం పాయింట్ అవుట్ చేయాలి అదొక్కసారి మీరు రిపీట్ చేస్తే బాగుండే. ఫస్ట్ లంబకోణము, తర్వాత ఏ యాంగిల్ ఆధారంగా మనం రాసుకున్నాము ఏంటి, దాంతో పాటుగా ఈ ఆలోచించి చర్చించి రాయండిలో విద్యార్థులు రాశారు కానీ కొద్దిగా అసంపూర్తిగా రాశారు. ఓకే, రాసిన పర్వాలేదు, మీరు ఎట్లా దాన్ని డిస్కషన్ చేస్తారు కాబట్టి సంతోషం. ఓకే ఓకే. మిగతా భాస్కర్ ఆచార్జీ, శ్రీకాంత్ ఆచార్య, శ్రీకాంత్ సార్ చెప్పండి. భాస్కర్ సార్, సార్ హైదరాబాద్ విభాగంలో నిన్న హోంవర్క్ పెట్టడం అంటే వాళ్ళ సంఖ్య పెరిగింది సార్, వాళ్ళ స్ట్రెంత్ పెరిగింది, నిన్న ఎక్కువ మంది పెట్టారు నాకు. అయితే ఎస్పెషల్లీ ఐ కాన్సన్ట్రేట్ ట్రై దిస్ సార్, ట్రై దిస్ అందరు చేశారు సార్. ఒక్కసారి నేను ఎవరైనా పిలుస్తాను వాళ్ళని ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటుందేమో అని అడుగుతున్నాను. అందరు చేశారు. పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయిద్దామా? yes sir. Yeah, no problem. I allow that sir, no problem. ట్రై దిస్ అందరు చేశారు. ఓకే, అది బాగుంది, బట్ వాళ్ళకి అండర్స్టాండ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు నేను ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే పిల్లలతో ఎక్స్ప్లెయిన్ చేయాలి? పిల్లలు వాళ్ళు ఎలా చేశారు ఒక్కరు ఎక్స్ప్లెయిన్ చేస్తే బాగుంటదేమో. అందరు పంపించారు. ఓకే, గుడ్. యా, నైస్. థ్యాంక్ యూ సార్. యా, వీళ్ళ ఫీడ్బ్యాక్స్ తీసుకున్న తర్వాత వాళ్ళ దానికి వెళ్తాను సార్. శ్రీకాంత్ సార్ చెప్పండి సార్. ఆచార్య, డూ దిస్ ప్రాబ్లమ్స్ అందరు చేశారు ఆచార్య? యా, షూర్. మాధవనగర్ పిల్లలు చేస్తారు సార్, అంటే మా హారిక కెన్ డూ సార్. యా, ఎనీవన్, నాకు హారిక గానీ ఎవరైనా గానీ ట్రై దిస్ ఏదైతే చేశారో ట్రై దిస్ చేశారు సార్, అది ఆనందంగా ఉందని చెప్తున్నారు కాబట్టి మాధవ్ నగర్ ఎవరైనా పిల్లలు మీరు ట్రై దిస్ ఏ విధంగా చేశారో చెప్పండి అమ్మా. Sir, can I say? Yeah, sure. Why not, Neha? Yeah. Sir, first of all, good morning to all. Yeah. Now I'm going to explain the try this first question. In this question, they ask us, in a right angle triangle ABC, right angle is at C. BC plus CA is equals to 23 centimeter and BC minus CA is equals to 7 centimeter. Then find sin A and tan B. Then for better understanding, we have to draw one of the right triangle. Then give its names. But they said that they are given that BC plus CA is equals to 23 and BC minus CA is equals to 7. No sir. Then when we add that both, then we get 2BC is equals to 30. After that, when we will divide 30 by 2, then 2 ones to 15. Then we can get automatically BC is equals to 15. Then when we get 15, then we have to substitute in the equation, sir. Then BC plus CA is equals to 23. Then CA is equals to 23 minus BC. Then CA is equals to, we know, sir, BC is equals to 23, 15, no, sir. Then CA is equals to 23 minus 15, then we get CA is equals to 8. Then by Pythagoras theorem, AB square is equals to AC square plus BC square. That is equals to AB square is equals to 8 square plus 15 square. That equals to AB square is equals to 64 plus 225. Then AB square is equals to root 289. Then AB is equals to 70. With that, we can find sin A and tan B, sir. Sin A is equals to opposite side of angle A by hypotenuse. That equals to CB by AB is equals to 15 by 17. Then tan B is equals to opposite side of angle B by adjacent side of angle B. That equals to CA by CB. That equals to 8 by 15, sir. Yeah, very good, Rama. You haven't done any single mistake also even in your explanation. It's a very good, Rama. You have confidence and you're done good. Thank you, sir. Yeah, very good, Rama. I think Neha nu copy chesaru evaraina Madhav Nagar pillalu. Have you shared anything with any yes sir, these are the different from Madhav Nagar Vaidyavi Ashramam plus 3 people are there, sir. Okay. Pushai kuda some students, Uppu kuda, yeah, Karwan, Sharadamam, all different type unnaru sir. Different same ga leva? లేదు sir.
Right. Thank you, sir. Thanks a lot, sir. Okay, sir. Therefore, I am quite happy that Neha has explained me very well. Logic here is, yeah. Try this, పిల్లలు ఎక్స్ప్లెయిన్ చేయాలా లేకపోతే కెన్ యూ డూ దట్ యాజ్ పర్ నేహా యాజ్ దట్? ఏం లేదు, ఎక్స్ప్లెయిన్ చేయండి. యా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు విజువలైజ్ చేయాలి. ఈయన రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఏబిసి, త్రిభుజం ఏబిసి లోపల లంబ కోణం ఎక్కడ ఉంది? సి దగ్గర ఉంది. సి దగ్గర ఉన్నప్పుడు ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది, ఇక్కడ బి ఉంటుంది, లేకపోతే ఇక్కడ బి ఉంటుంది, ఇక్కడ ఏ ఉంటుంది. ఏదైనా పెట్టుకోండి, మీ ఇష్టం. మనకు ఏది పెద్దదో ఏది చిన్నదో తెలియనప్పుడు ఏం చేస్తాం? కానీ దీన్ని చూసినప్పుడు బీసీనే పెద్దదని అనిపిస్తుంది, అవునా కాదా? కాబట్టి బీసీని పెద్దదని అనిపిస్తుంది కాబట్టి నేను బీసీని పెద్దగా తీసుకుంటాను, ఇక్కడ పైన ఏన చిన్నగా తీసుకుంటాను. నౌ దిస్ ఇస్ ద రైట్ యాంగిల్ ట్రయాంగిల్ కదా. మనకు ఇచ్చింది ఇప్పుడు ఈ బీసీ ప్లస్ సిఏ. ఓకే, అంటే రెండు క్వాంటిటీస్ ఉన్నాయి, వాటిని యాడ్ చేస్తే 23, రైట్? ఈ క్వాంటిటీ డిఫరెన్స్ ఏదైతే ఉందో డిఫరెన్స్ అది 7 అంట. ఇద్దరు పర్సన్స్ ఉన్నారు, ఇద్దరు పర్సన్స్ దగ్గర కలిపి 23 రూపీస్ ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఏ పర్సన్ బి పర్సన్, ఏ పర్సన్ దగ్గర ఎక్కువ ఉన్నాయి అని అనుకుంటే ఏ పర్సన్ దగ్గర బి పర్సన్ కంటే 7 రూపీస్ ఎక్కువ ఉన్నాయి. కామన్ సెన్స్ తో ఆలోచించండి. కామన్ సెన్స్ తో ఆలోచిస్తే మనకు ఏమొస్తుంది చెప్పండి? కామన్ సెన్స్ ఆలోచిస్తే మనకు తెలిసిపోతుంటది ఈ సైడ్స్ ఎంత ఉన్నాయని. అదర్వైజ్ we do have algebraic methods also. ఏంటది? BC plus CA is equal to 23. BC minus CA equal to 7. When we add these two equations, plus CA minus CA cancel. 2BC will be equal to 30. అంటే బీసీ కి డబుల్ 30, బీసీ కి సింగిల్ ఏమవుతుంది? 15 సార్, 30/2. రైట్. ఇప్పుడు బీసీని సిఏని కలిపితే 23, దీంట్లో బీసీ 15 అయితే సిఏ ఎంత ఉండాలా? ఎంత కలిపితే CA is equal to 8. మనము ప్రాబ్లం చేసేటప్పుడు ఎక్కువ కామన్ సెన్స్ వాడడం అనేది అలవాటు చేసుకోండి ఎప్పుడు కూడా. ఓకే, నౌ BC is 15, now CA is 8. మనకు హైపోటెన్యూస్ ఫైండ్ అవుట్ చేయొచ్చాను? 17 సార్. మనకు హైపోటెన్యూస్ కావాలి కాబట్టి, అన్నిటికంటే పెద్దది కావాలి కాబట్టి ప్లస్ మెథడా మైనస్ మెథడా? ప్లస్ మెథడ్. స్క్వేర్ విల్ బి ఈక్వల్ టు BC square plus AC square, right? That is 15 square plus 8 square. That is nothing but AB. Directly I am writing 17. You will be 17, right? Okay, now we have, ఇప్పుడు సగం ప్రాబ్లం అయిపోయింది, ఇప్పుడు ఒరిజినల్ గా ఫైనల్ కి వచ్చేసాం. Now we have, this is C, this is B, this is A, right? This is 15, this is 7, this is, what is this? 17 sir, that is 8 sir. AC is 8 sir. This is 8. 17. This is 17. Now what are the questions? Now sign A you have to write. 19/17 sir. Where is A? First of all, where is A? A is here. Identify that. Sign A అన్నప్పుడు దేనికి ఇంపార్టెన్స్ అందరూ మైండ్ లో పెట్టుకోండి.
ఫస్ట్ ఆఫ్ ఆల్ యాంగిల్ కి ఇంపార్టెంట్. యాంగిల్ ఎక్కడ ఉందో చూడాలి, రైట్? హియర్ ఫర్ ఏ కి ఆపోజిట్ సైడ్ ఏంటబ్బా? BC is opposite side. AB is of course hypotenuse. Can you write the answer now? 15 by 17. నేను ఆన్సర్ రాయాలా? 17. Now can you write tan B for here? Tan B అంటే ఏం చూడాలి ఇప్పుడు? Opposite వచ్చిన నొప్పి అరే అరే Reference angle is at B. ఫస్ట్ అది చూడండి. వాట్ ఈస్ ద యాంగిల్ అనేది ఫస్ట్ ఏం చూడాలి? యాంగిల్ ని చూడండి, దాని తర్వాత రేషియో చూడండి. And now what is tan now? Opposite side by adjacent side. Adjacent side. మీకు ఇవన్నీ ఒకవేళ మీకు ప్రాబ్లం అవుతున్నది అంటే ఒకటి జ్ఞాపకం పెట్టుకోండి, రైట్? ఓకే, సోకాటో sin theta is equal to opposite by hypotenuse, right? For this cos theta is equal to adjacent by hypotenuse. Tan theta is equal to opposite by adjacent. నేను వీళ్ళిద్దరు అన్నదమ్ములని ఎందుకన్నానంటే వీళ్ళిద్దరు హైపోటెనస్ మీద డిపెండ్ అవుతారు. ఈ టాన్ టీటా హైపోటెనస్ పైన డిపెండ్ కాదు. ఇమాజిన్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ ఉందబ్బా, రైట్? ఈ రైట్ యాంగిల్ ట్రయాంగిల్ లో మనకు ఇక్కడ నేను ఒక చాలా చిన్న విషయం అడగబోతున్నాను దీనికంటే ముందు. రైట్, నాకు ఒక చిన్న విషయం చెప్పండి. ఎప్పుడు కూడా నేను ఒక 2 types of fractions రాస్తున్నాను. You see, I am writing 2 types of fractions here. 1/2, 2/3, 5/9, 6/7, 23/100, 57/98. ఇవన్నీ కూడా ఒకటి, రైట్? now 4/3, 9/5, 11/2, 16/7, 17/5. ఇప్పుడు ఇది ఏ సైడ్, ఇది ఏ సైడ్, ఇది బి సైడ్. What is the difference between A side fractions and B side fractions? A side fractions are proper fractions. B side fractions are improper fractions. Okay, now right. Now ఇప్పుడు ప్రాపర్ ఫ్రాక్షన్స్ ఇంప్రాపర్ ఫ్రాక్షన్స్ మనకు అవసరం ఏంటి? మీరు చెప్పారు కదా, అవసరం ఏంటి, ఎందుకు తెలుసుకోవాలి? మీరు ఇప్పుడు చెప్తారు చూడండి. ఒక్కటి
Yeah. Now you see, you imagine 1 by 8 value, 2 by 8 value, 3 by 8 value, 4 by 8 value, otherwise like this, sorry. Okay, imagine 1 by 8 value, 2 by 8 value, 3 by 8 value, 4 by 8 value, 5 by 8 value, 6 by 8 value, 7 by 8 value, 8 by 8. What is 8 by 8 value? 1 sir. Now from here onwards, 9 by 8 value will be more than 1 or less than 1? More than 1. More than 1. 10 by 8, 10 by 8, More than 1. 7 by 8, More than 1. all of these. Less than 1. Less than 1. That means all the proper fractions values, More In than between 1. 0 and 1. proper fractions values are less than 1. 1. Okay, and of course more than 0, right? All the proper fractions values always less than 1. ఇప్పుడు నేను మీకు ఒక చిన్న క్వశ్చన్ అడుగుతా, ఎప్పుడైనా కూడా సైన్ థీటా వాల్యూ నేనేమంటానంటే ప్రాపర్ ఫ్రాక్షనే వస్తుంది అంట. Proper fraction. Yes, sir. కరెక్టా నేను అన్నది? Yes, sir. You are correct. Why I am right? Hypotenuse is Because in any right triangle, always hypotenuse is greater side among 3 sides. ఈ sides కంటే ఇది ఎప్పుడు కూడా hypotenuse పెద్దగానే ఉంటుంది. పెద్దగా ఉన్నప్పుడు ఆపోజిట్ సైడ్ hypotenuse కంటే చిన్నగా ఉంటది అంటే ఇది ఎప్పుడు కూడా ప్రాపర్ ఫ్రాక్షన్. మరి సేమ్ అట్లనే నాకు cos θ చూడండి, అది కూడా ప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుందా, ఇంప్రాపర్ ఫ్రాక్షన్ వస్తుందా? Proper fraction. అంటే ఏమన్నట్టు మీరు ఏం చెప్పగలుగుతారు ఈ నా మొత్తం డిస్కషన్ తోని? ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎట్లా ఉంటదని చెప్పిన? Always be hypotenuse. ప్రాపర్ ఫ్రాక్షన్ వాల్యూ ఎట్లా ఉంటుంది? ఆల్వేస్ Less than 1. అంటే sin θ వాల్యూ ఆల్వేస్ Less than 1. అవునా కాదా? అవును సార్. నేను ఫర్ ఎగ్జాంపుల్ sin θ is equal to √2 అని రాశాను, √2/1 అని రాశాను. ఈజ్ ఇట్ పాసిబుల్? No, sir. Why? Because it is not in proper fraction. √2 is 1.414. it is bigger than 1. Sin θ value can't be more than 1. Right? Now suppose sin θ is equal to 17/5. Is it possible? No, sir. Why? No. Hypotenuse should be Because 17/5 is greater than 1. It is not possible. ఇప్పుడు థింక్ అండ్ డిస్కస్ లో చూడండి. ఫస్ట్ క్వశ్చన్, Discuss among your friends. X is equal to some value. for the first question, what is the answer? Does not exist. Does not exist. Why? Because its value is more than 1. because X is always more than. Yeah. Now what about the second one?
Can you write the answers for the think and discuss now? Yes, sir, we can. Yes. Yes, sir. Now I am going to introduce you something new now. Okay. Please concentrate. Right now. What is reciprocal of 2/3? 3/2. 3/2. 3/2. It is 3/2, right? Yes, sir. 3/2. Why? Sir, మీరు అంటే కదా సార్. రెసిప్రోకల్ అంటే ఉన్న ఫ్రాక్షన్ అంటే డినామినేటర్ అనేది న్యూమినేటర్ కి వస్తుంది, న్యూమినేటర్ అనేది డినామినేటర్. అవును, దాని అవసరం ఏంటి? ఎందుకు అట్లా చేయాలి? Now you see 2/3 into 2/3 into 3/2. 2 to the 4, 3 to the 9. That is multiplication. 1, sir. Therefore oka number into its reciprocal always will be equal to 1. Okay. Multiplicative inverse. Multiplicative inverse, right? Now similarly we have sin theta is equal to opposite by hypotenuse, right? Yes, sir. We should also have hypotenuse by opposite కూడా మనకు అవసరం పడుతుంది ఎప్పుడైనా, అవునా కాదా? దాన్ని ఏమన్నారంటే కోసికాంట్ థీటా అన్నారు. కోసికాంట్ థీటా అన్నారు. దాన్ని షార్ట్ కట్ లో కొసెక్ థీటా అన్నారు. Now cosec theta is equal to hypotenuse by opposite. అంటే it is the reciprocal of sin theta. అంటే ఏమన్నట్టు? ఇప్పటిదాకా నేను చెప్పిన దాని ప్రకారం రెసిప్రోకల్ అంటే ఆ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏం రావాలి? 1 రావాలి. అంటే ఇప్పుడు మనకు ఒక ఫార్ములా తయారైంది. ఏంటది చెప్పండి? cos theta hypotenuse by opposite into sin theta into Opposite by cosec theta equal ఈ రెండింటిని మల్టిప్లై చేస్తే ఏం రావాలి? 1 రావాలి. 1 రావాలి. This is the first formula. ఓకే, ఇప్పుడు నేను పైన ఏమేమైతే రాశానో సేమ్ అదే టైప్ లో ఇంకొకటి రాస్తాను, మీరు ఎక్స్ప్లెయిన్ చేయాలి. ఎవరైనా ఎక్స్ప్లెయిన్ చేయాలి, రైట్? Now we know cos theta is equal to adjacent by hypotenuse, right? We need hypotenuse by adjacent. It is called secant theta. Okay, in shortcut it is called secant theta. Okay, ఇప్పుడు మీరు నాకు ఒక ఫార్ములా ఇప్పుడు ఇక్కడ చెప్పినట్టు చెప్పగలుగుతారా? Cos theta into sin theta equal to 1. ప్రాణం వింటున్నారా? నోట్బుక్ లలో ఏమైనా రాసుకుంటున్నారా? రాసుకుంటున్నారా? మరి ఇప్పుడు ఏం ఫార్ములా రాయాలి బాక్స్ లో? Cos theta into sec theta equal to 1. Is equal to 1. Yes. ఇప్పుడు ఇంకొక డౌట్ రావాలి కదా మీకు ఇప్పుడు? tan theta is equal to opposite by adjacent.
దీనికి మనకు రెసిప్రోకల్ ఏం కావాలి? Adjacent by opposite. దాన్ని ఏమన్నారంటే కోటాంజెంట్ అన్నారు. ఏమన్నారు? టాంజెంట్ కోటాంజెంట్ therefore దీన్ని cot theta in short అన్నారు. ఇప్పుడు ఇక్కడ ఏం ఫార్ములా రాస్తాం? is equal to 1. సంహిత. ఓకే రైట్. ఇప్పుడు మనకు 3 ఫార్ములాలు తయారైనాయి రైట్. ఏంటవి చెప్తారా? cos theta into sec theta equal to 1, sin theta into cos theta equal to 1, tan cosec theta is equals to 1. sin theta into cosec theta is equal to 1, not cos theta. Right? Cos theta secant theta is equal to 1. Tan theta is equal to 1. ఇప్పుడు దీని నుంచి ఇంకా 3 ఫార్ములాలు తయారు చేయొచ్చు తెలుసా మీకు? Now you see from this I am making another formula. Sin theta is equal to 1 by cosec theta. Very good. Sin theta is equal to 1 by cosec theta. మరి ఇంకొకటి చెప్పొచ్చు కదా మరి దీని నుంచే. cosec theta is equal to 1 by sin theta. ఇప్పుడు మనకు దీని నుంచి ఇంకా 2 ఫార్ములాలు తయారైంది. ఇప్పుడు ఈ ఇంకా 4 ఫార్ములా మీరు మ్యూట్ చేయండి. ఎవరికో బ్యాక్గ్రౌండ్ సౌండ్ విపరీతంగా వస్తుంది, మ్యూట్ చేయండి రైట్. ఇప్పుడు ఈ మిగతా రెండిటికి ఆన్సర్లు ఎవరు రాయాలి? మేమే రాస్తాం. మీరే రాస్తారా? ఓకే రైట్. ఇంకొక మీకు పనిస్తాను. మీకు రేపు ఏం చేయండి అంటే ట్రై దిస్ చేయండి. ట్రై దిస్ క్వశ్చన్ అండర్స్టాండ్ చేసుకొని ఆన్సర్ రాయండి. ఓకే, మీకు రేపు ఇంకొక పని ఏమి ఇస్తానంటే థింక్ అండ్ డిస్కస్ కోసం అక్కడ మీకు జస్ట్ చిన్న హింట్ ఇస్తాను. ఒక రైట్ యాంగిల్ ట్రయాంగిల్ తీసుకోండి. ఓకే, అక్కడ మీకు ఏ అనే యాంగిల్ ఉంది, బి ఉంది, సి ఉంది రైట్. యు నీడ్ ఓన్లీ ఏ కదా. ఇప్పుడు సైన్ ఏ రాయగలుగుతారా? ఇక్కడ సైన్ ఏ ఏం రాస్తారు చెప్పండి? opposite by hypotenuse. Opposite by hypotenuse. Hypotenuse. AB by AC. by AC. Right? Okay. Same అట్లనే cos A రాయగలుగుతారా? Adjacent by hypotenuse. రాయొచ్చు కదా. ఓకే, అట్లనే tan A రాయొచ్చు కదా. Adjacent by. అప్పుడు ఏం చేయండి, sin A by cos A. ఇప్పుడు దీన్ని బై చేయండి. రిజల్ట్ tan A తోని కంపేర్ చేయండి, ఏమొస్తుందో చూడండి. ఓకేనా? అట్లానే థింక్ అండ్ డిస్కస్ లో సెకండ్ ది కూడా చూడండి. హావ్ యు అండర్స్టూడ్? మీకు ఇవాళ హోంవర్క్ అర్థమైందా? అర్థమైంది సార్. అర్థమైంది. ఓకే,
Okay, sir. Yeah. Any doubts? No, sir. Sneha, Snehasiri, Samhita, Lakshman, నిహారిక, ఏమైనా డౌట్స్ ఉంటే అడగండి. అంటే నేను ఇప్పుడు పేర్లు తీసుకున్న వాళ్ళే అని కాదు, మిగతా వాళ్ళు ఎవరు డౌట్ ఉన్నా అడగండి. ఎలాంటి డౌట్స్ లేవంటే మీకు 100% అర్థమైనట్టు లెక్క. నాకు మాత్రం డౌటే మీకు 100% అర్థమైందంటే. నేను ఇక్కడ 3 రోజుల నుంచి పదే పదే ఒక విషయాన్ని చెప్పడానికి ట్రై చేసిన మళ్ళీ ఇవాళ స్టార్టింగ్ లో అదే చెప్పాల్సి వచ్చింది. మీరు ఎవరైనా అంటే మీ ఆలోచనలు పెట్టి సార్ ఇదంతా ఎందుకు చెప్పాడని ఆలోచిస్తూ చెప్తారని అనుకుంటా. యు సీ మై మెథడ్ ఆఫ్ టీచింగ్ ఈజ్, నేను మిమ్మల్ని మీకు ముందర పూర్తిగా కలిపి అన్నం పెట్టడం కాదు అని అనుకుంటా. మీకు అది అలవాటైంది. నేను ఒకటి ఆలోచన కలిగించిన అంటే ఆ ఆలోచనలను అంటే దినమంతా ఆలోచించుకుంటూ, లేదా అంటే మీకు సగం దినమంతా ఎక్కడైనా ఆలోచించి సార్ ఈ విషయం ఎందుకు చెప్పారా అని ఒకటి ఆ ఆలోచనను పెంచుకోనాలని నా ఉద్దేశం. కానీ నాకు ఇక్కడ అర్థమవుతుంది ఏంటంటే, నేను ఇప్పుడు 8:30 to 9:30 క్లాస్ తీసుకుంటా. క్లాస్ తీసుకోగానే అమ్మయ్య ఇవాళది అయిపోయింది అని పడేస్తాను. కొద్దిసేపు అయిన తర్వాత హోంవర్క్ జ్ఞాపకం వస్తుంది, హోంవర్క్ చేసేసి టీచర్లకు పంపిస్తారు. సారు డౌట్ వస్తే నన్ను అడగండి. ఓకే సతీష్ జీ, థ్యాంక్ యూ. సరే సతీష్ జీ, థ్యాంక్ యూ సతీష్ జీ. ఓకే ఓకే వెల్, థ్యాంక్ యూ ఆచార్య. డిస్టర్బెన్స్ కాకుండా ప్రతిసారి చూస్తున్నారు, థ్యాంక్ యూ. స్నేహ, శాంతి పాఠం చెప్పమ్మా. శాంతి పాఠం. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కర్షిత్ దుఃఖభాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. థ్యాంక్ యూ ఎవరీవన్. హోంవర్క్స్ మీ ఆచార్యలకు సెండ్ చేయండి అమ్మా. ఓకేనా? హ్యావ్ ఏ నైస్ డే.